ఓట్లు మీదే ఓట్లో పనిచేస్తున్నారని చాలామంది అడుగుతున్నారు. ఈ ఓట్లో నేను పనిచేస్తున్నానండి. నాతో పాటు పెద్ద పాలేరమ్మ ఉంది, చూపిస్తాను రండి. దోశ తీసుకొని అక్కడికి వెళ్దాం. ఈవిడ అస్సలు పెద్ద పని మనిషి ఈవిడ. అదో ఎవరో కాదండి, మా అత్తయ్యే. అవునండి, నాకన్నా పెద్ద పని మనిషి ఎందుకన్నా అని ఉంటే తప్పుగా అనుకోకండి. నాకన్నా 1 గంట ముందే వస్తుంది షాప్కి. తెల్లవారుజామున 4కి వస్తుంది. నేను ఆమె వచ్చిన టయానికి లేపి వస్తుంది, కానీ ఇంకొంచెం లేటుగా లేస్తా. మా వారు మా అత్తయ్య మాత్రం తెల్లవారుజామున వస్తారు. నేనైతే ఇంటి దగ్గర పనులన్నీ ముగించుకొని, చాలా పనులు ఉంటాయి కదా నేను ఆడవాళ్ళంటే, ఇల్లు ఉడ్చుకోవాలి, ఇల్లు అదే తడిగుడ్డ పెట్టి పూజ చేసి నుగ్గర వేసుకొని రెడీ వస్తా. ఆలోపు చట్నీలన్నీ రెడీ చేసి పెట్టి మా అత్తయ్య అయితే అన్ని ఆల్మోస్ట్ చాలా వరకు రెడీ చేస్తుంది. అది అత్త ఉంది కాబట్టి సరిపోతుంది. నేనే ఇంట్లో పని ఓట్లు పని చేయాలంటే సాధ్యం కాదు. అందుకు కాబట్టి మా పనులు మేమే చేసుకుంటాం కాబట్టి మేము పని వాళ్ళమే. నాన్న ఇంట్లో పని చేసుకొని వచ్చి ఇక్కడ చట్నీలు రెడీ అయ్యా, ఇడ్లీ రెడీ అయిందా, ఎలా ఉంటుంది కష్టం అనేది ఈ వీడియోలో చూపించేస్తా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూర్చున్నాము రిలాక్స్గా అనుకోవద్దు. ఏదైనా సరే కష్టపడితేనే వస్తుంది. ఒక పనిని పెట్టుకున్నామంటే పని ఆవిడ అని ఆమెకు 200 ఇవ్వాలి. ఒకరోజు జరుగుతుంది, జరగదు. అదే కష్టం 10 నిమిషాలు మనం ముగ్గురం షేర్ చేసుకుంటే ఆ 200 మిగులుతుంది, మనకు ఒకరిలో కూలి వస్తుంది. ఆ సంకల్పంతో వయసు ఉన్నప్పుడే మన శక్తి ఉన్న కాడికి చేసుకోవాలి. వయసు లేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి. అందుకని చెప్పినానా మా పనులు మేమే చేసుకుంటాం. అందరూ మంచిగా నిద్రపోయే టైంలో మనము లేచి చలికి అంగళ్ళ కాడికి వచ్చేటప్పుడు ఒక్కోసారి బాధ వేస్తుంది. ముఖ్యంగా మా అత్తని పంపిస్తే బాధ వేస్తుంది. కానీ నాకున్న కొన్ని కష్టాల వల్ల, కొన్ని సమస్యల వల్ల ఇంకా చేయాల్సి వస్తుంది. అయితే అత్తయ్యను కూర్చొని చెప్పి మాట్లాడుతున్నాగా దూసుకొచ్చారు. నాన్న ఈ పని చేస్తూ ఉన్నామంటే మన ఓట్లు అనుకోకుండా మనం పని వాళ్ళమైనా అనుకున్నా పర్లేదు, మన ఓట్లో తలాకు పని చేసుకోవాలి. ప్లేట్ల కాడికి విషయం వస్తే మనుషులు జనాలు ఎక్కువ ఉన్నప్పుడు మా వారు కూడా ప్లేట్లు తీసుకొస్తారు. నాన్న ప్లేట్లు అయిపోతాయి, ఎక్కువ శాతం ఉన్న మనుషులు ఎక్కువ వచ్చినప్పుడు ప్లేట్లు అయిపోతే మా వారు కూడా ప్లేట్లు వేస్తారు. అంటే ఆయన కూడా పనివాడే, వానరే కాదు. మేము పని వాళ్ళ లెక్కనే కష్టపడుతూ ఉంటామన్నమాట. అందుకే అందరూ పని వాళ్ళాక మీరు సొంత ఓట్లే పని చేస్తున్నారు అడిగినా ఒక నవ్వుతాను. ఎందుకంటే పని చేస్తే మనదే అవుతుంది, మన పని మనం చేసుకోవడం తప్పేమీ లేదు. ఇప్పటి నుంచి చూడండి, నా వాతావరణం పొద్దున్నే మార్నింగ్ నా వర్క్ ఎలా ఉంటుందో, గుడికి వెళ్ళి నమస్కారం చేసుకొని రాగానే స్కూల్ పిల్లలు ఎంటర్ అవుతారు. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది నా వర్క్. చూడండి, పాల ప్యాకెట్ తీసుకొని సుమ్మాన్ని మంచిగా దండం పెట్టుకొని ఫస్ట్ పాలు టీకి స్టార్ట్ చేస్తా. షాప్లోకి రాగానే ఫస్ట్ టీ పెడతా. టీ పెట్టి టీ మరుగుతుంది కదా మనం అక్కడే వెయిట్ చేద్దాం అనుకోను. అవన్నీ కూడా ఈ చట్నీలన్నీ స్టాండ్కి పోసేసుకోవాలి. ఆ టీ పాలు మరిగే లోపు ఈ చట్నీలన్నీ కలుపుకోవడం కానీ చిన్న చిన్న పనులు ఉండాలి. చూడండి, టీ మరిగే లోపు కానీ ఇడ్లీ కానీ చట్నీ కానీ అడుగుతుంటే మళ్ళీ ఆ పని కూడా ఎదుర్కోవాలి, ఆ పని కూడా చూసుకుంటూ ఉండాలి. అల్లం అల్లం మంచిగా దంచి వేస్తే టీ మంచిగా పట్టి సువాసన వస్తుంది. అది మర్చిపోయాను, ఇప్పుడు అల్లం వేయాలి. అల్లము పంచదార వేసి మరొక పని చేసుకొచ్చేసరికి మంచిగా తెల్లి టీ అనేది మంచి సువాసన వస్తుంది. మంచి సువాసన వస్తేనే ఒక కప్పు టీ తాగిన వాళ్ళు ఇంకా పార్సల్ తీసుకెళ్తారు, అలాగే మళ్ళీ తాగడానికి వస్తారు. అది మరుగుతూ ఉండదు. కానీ మనిషి దోసుకొచ్చారు, దోశ పోసుకొని దోశ పోసేయాలి. ఇలా ఒక పని కాదు ఫ్రెండ్స్, ప్రతి పని చేస్తూనే ఉండాలి. ఇవి టీ పార్సల్కి వచ్చినాయి. ఈ టీ పార్సల్కి వచ్చిన కప్పులు కూడా టీ ఫాల్ట్ ఉండదు. కొన్ని ప్లాస్కోలు స్మెల్ వస్తుంది, అది వాళ్ళు గమనించుకోకుండా టీ బాగాలేదని చెప్తారు. అందుకు కాబట్టి మేము ముందు జాగ్రత్తగా వేడి నీళ్ళు పోసి ప్లాస్కో క్లీన్ చేశాక టీ పోస్తా. ఎందుకంటే వాళ్ళ మిస్టేక్ అనుకోరు ఫ్రెండ్స్, మన మిస్టేక్ అనుకుంటారు. అందుకోసం అని చెప్పి నేను మ్యాక్సిమం అన్నీ క్లీన్గానే చూసుకుంటా. హోటల్ చిన్నది కాబట్టి చాలామంది ఈ హోటల్లో టిఫిన్ బాగుండదని రారు. వచ్చిన వాళ్ళే చాలు, ఏం చేస్తాం చెప్పండి, జరిగిన కాడికే చాలు. అందుకే ముగ్గురం మేమే కష్టపడి చేసుకున్నా. మీకు చెప్పేది ఏమిటంటే టీ అయితే మంచిగా మరిగింది, సూపర్ టేస్ట్ ఉంటుంది అని. ఇలా టీ చేస్తే నాకు నచ్చుతుంది. మా టీ అయినా సరే మంచిగా మరగకపోతే నచ్చదు.